మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో చింతగూడ గ్రామస్తులు ధర్నా చేసి నిరసన తెలిపారు. జన్నారం మండలం చింతగూడలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని ప్రస్తుతం చప్పుడు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని మాస్ లైన్ నాయకులు ఆరోపించారు. సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని గ్రామస్తుల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు జన్నారం మండలము చింతగూడ జీపీ పాపమ్మగూడ సర్వే నంబర్ 81/1లోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 20 ఏళ్లుగా ఈ సమస్య పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఆందోళన చేసినప్పుడల్లా పరిష్కారం చేస్తామని చెప్తూనే ఉన్నారు. కానీ పరిష్కారానికి నోచుకోలేదు. ఆర్డీఓని అడిగితే కలెక్టర్ అంటారు, కలెక్టర్ అంటే ఆర్డీఓ అంటారు, తహసీల్దార్ని అడిగితే తహసీల్దార్ కలెక్టర్ ఆదేశాలు ఇస్తేనే ఈ సమస్య పరిష్కారం అంటారు. మరి ఇదే సందర్భంలో 20 ఏళ్ళు గడిచిన కాలంలో ఫారెస్ట్ వాళ్ళు ఇది మా భూమి అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు ప్రజలపైన జులుం చేస్తూ ఉన్నారు. అక్కడ గుడిసెలు వేసుకున్న పేదలపైన నిర్బంధం ప్రయోగిస్తూ ఉన్నారు. ఇది ఏమి న్యాయమని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇవల్ల ప్రభుత్వం ఇవల్ల 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని ఇవాళ హామీ ఇచ్చి ఉన్నది. ప్రజాస్వామ్యం ప్రడవిలుతుందని ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి వల్ల కనీసం నిరాహార దీక్ష చేయడానికి, టెంట్ వేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తా ఉన్నది.